नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज ज़िला अक़लियती बहबूद डिपार्टमेंट की जानिब से एक इफ्तार पार्टी का एहतमाम किया गया। ये इफ्तार पार्टी स्टेट गेस्ट हाउस में मुनक़िद की गई। इस मौके पर ज़िला कलेक्टर पीरमजीत बादशाह के अलावा ज़िला वज़ीर टी.जी. भरत साहब और तेलुगु देशम के रियासती और ज़िलाई कायदीन ने शिरकत की। इस मौके पर बेहतरीन अंदाज में इफ्तार पार्टी का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम में न सिर्फ करनूल बल्कि ज़िला करनूल से ताल्लुक़ रखने वाले अरकान असम्बली ने भी शिरकत की। शिरकत करने वालों में के श्याम बाबू रुकन असम्बली पतिकुंडा, पान्यम रुकन असम्बली गौरव चरित्रा साहिबा और वहीद महिंद्रा ट्रैक्टर्स और दीगर अहम शख्सियात ने भी शिरकत की। नाजरीन, हम आपको बताते चलें कि मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से और दीगर तंजीमों की जानिब से इफ्तार पार्टी को बाइकाट करने की कॉल दी गई थी। इसके बावजूद भी इस कॉल का कोई ख़ास असर नहीं देखा गया। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। प्लेट कार्ड नीचे है वो आने लगी लेना नहीं साले को दे दी आजा सामने आ लेता ये साले सामने लेना नहीं ये साले रुक गए हां नहीं वैसा आजा मां एक नंबर बोल ना आजा हूं आजा సోదరమణులకందరికీ అడ్వాన్స్ రంజాన్ ఈద్ ముబారక్. ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రభుత్వంలో మైనారిటీస్కి పెద్ద పీట వేసినట్లే అండి. ఇప్పుడే అక్క చెప్పినట్లు పోయిన బడ్జెట్లో దాదాపు ఓన్లీ 4,000 crores ఉంటే ఈ బడ్జెట్లో 5,300 crores పైన బడ్జెట్లో కేటాయించడం అంటే 1,300 కోట్లు. అంటే ఇన్స్పైట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మన ప్రభుత్వంలో మైనారిటీస్కి పెద్ద ఎత్తున మనం సపోర్ట్ చేసినట్లే ఎన్డీఏ ప్రభుత్వం. అది కాక మన ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే మనకి 2019 ముందు వర్క్స్ జరిగినాయో దాని తర్వాత 5 ఏళ్ళు పట్టించుకునే నాదుడులే ఏమీ జరిగిందిలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఈ 5 ఏళ్లలో ఆ ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేసే బాధ్యత మా పైన ఉంది. ఎమ్మెల్యేస్ మేము అందరూ పోరాడుతున్నాం. అదే కాక ఈవెన్ చంద్రబాబు గారు కూడా నిన్న
ఇఫ్తార్ అక్కడ ఇచ్చినప్పుడు స్టేట్ మన క్యాపిటల్ సిటీలో ఇఫ్తార్ అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ఇమామ్స్కి మౌజాన్స్కి కూడా అంతకుముందు ప్రభుత్వంలో 3,000 5,000 ఉండేది, ఇప్పుడు 5,000 10,000 చేశాం. సో ప్రజలు ముస్లిం సోదరులు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం అన్ని కులాలు మతాలకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభుత్వం, వాళ్ళ లెక్క బిహేవ్ చేసే ప్రభుత్వం కాదు ఇది. సో ఏమన్నా కానీ ఇప్పుడు రంజాన్ టైంలో ఇఫ్తార్ విందు అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది, ఖచ్చితంగా చేయాలా ఏదన్నా అని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది, అఫీషియల్ ప్రోగ్రామ్గా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇట్లాంటివి ఎన్నోటి ముస్లిమ్స్కి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఈవెన్ షాదీ సంబంధించిన షాదీ ముబారక్ అని చెప్పి లాస్ట్ టైం ప్రోగ్రాము అది ఎత్తేసిండ్రి, ₹1,00,000 అని చెప్పినారు, చేయలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా సెట్ రైట్ చేసి అది కూడా మన ప్రోగ్రామ్ మన ప్రభుత్వంలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ మధ్యనే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారని చెప్పి వెల్ఫేర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలన్నీ చేసేది ఒక ఎన్డీఏ ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా అది గుర్తించాలనేదే నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేసేది. సో అందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారక్ అండి. థ్యాంక్ యూ.